హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్తో స్మూతీ ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. దీనికి కావాల్సింది ఇక నేను బాదం పప్పు ఒక 6 తీసుకున్నానండి, జీడిపప్పు ఒక 5 తీసుకున్నాను. ఇవి మెలాన్ సీడ్స్ అండి, ఇవి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇక నేను ఇవి పంప్కిన్ సీడ్స్ అండి, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నా. కిస్మిస్ ఒక స్పూన్ తీసుకున్నానండి, ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోండి. నేను ఒక డేట్స్ ఇక్కడ ఒక 3 తీసుకున్నాను అండి స్వీట్నెస్ కోసం. దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసి మనం నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి అన్నీ సోక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం డేట్స్లో ఉన్న షీట్స్ అనేవి మనం తీసేద్దామండి. ఇవన్నీ కలిపి మనం ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇది చాలా మంచిదండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకొని ఈ స్మూతీ డే బై డే తీసుకుంటే చాలా మంచిదండి. ఒక డే ఒక్కొక్క టైప్ ఆఫ్ జ్యూసెస్ మీరు యాడ్ చేసుకోండి మీ డేలో ఏదో ఒక టైంలో. చూడండి, మన స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 30 ml ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఈ స్మూతీ వల్ల అండి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనం రోజంతా చాలా ఎనర్జీగా ఉంటాము. మనకే కాకుండా మన పిల్లలకి కూడా ఇది ఇవ్వచ్చండి తాగటానికి. చూడండి, మన స్మూతీ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని తాగేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. Thank you.